దేవుని స్తోత్రం చెప్తాం అందరం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని గణనామానికి మహిమ కలుగును గాక. మరి అందరికీ వందనాలండి. మరలా ఈ నెలలో కూడా అందరం కలుసుకొని మన దేవుని మహిమపరచడానికి దేవుడి చక్కటి భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. చక్కటి సాక్ష్యాలు, మరి చాలా ఆత్మీయ ఆరాధన, ఆత్మతో ఆరాధన చేశారు. ఆయన ఆరాధించు వారు ఆత్మతో, చెప్పండి, ఆత్మతో సత్యముతో ఆరాధించాలన్నట్లుగా ఆ రీతిగానే ఆరాధన మరి జరిగింది. దేవునికి స్తోత్రం, స్తోత్ర. మరి గడిచినటువంటి నెల నుండి ఇప్పటి వరకు కూడా ఈ ప్రార్థన బట్టి దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, ఇచ్చిన సంఘాలన్నిటిని కూడా దీవించాడు, సంరక్షించాడు. అందుకు ఎంతగానో దేవునికి స్తోత్రాలు. మరి ఈ రోజున మన మధ్యకు మరి కుమార్ రాజా గారు, ప్రియులు మన రేచల్ రెడ్డి గారు, జాన్సన్ వారి మామగారు మన మధ్యకు వచ్చారు. పెద్దలు వారికి ప్రత్యేక వందనాలు. ఎందుకంటే వారు చాలా భక్తి కలిగిన వారు. ఆ భక్తి విశ్వాసం అది క్రియలు లేనిది కాదు. క్రియలు లేని విశ్వాసం ఎలాంటి చెప్పండి, మృతం. ఆయన అందరూ భక్తులకు, దైవ సేవకులకు ఆతిథ్యం ఇచ్చి దేవుని ప్రేమను బట్టి తన ప్రేమను వ్యక్తపరిచినటువంటి మరి దేవుని భక్తులైన దేవుడు తన ప్రేమించేటటువంటి ఏ వ్యక్తిని కూడా వ్యర్థం చేయడు. అతడు నన్ను ప్రేమించిన కనుక నేను అతను తప్పించదను, రక్షించదను అన్నట్లు మరి ఒక బలహీనత నుండి దేవుడు తన దాసునికి చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుని ఆలయంలో ఆయన ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఆయన వద్దన్నారు, లేదు నేను ఆరాధనకు రావాలని మరి గుంటూరు నుండి పాస్టర్ గారితో కలిసి మరి దినాన ఆరాధనలో మనకు దేవుని మహిమపరిచాం. అది దేవుడు తన భక్తుల ఎడల త్వరగా 92వ కీర్తన రాయబడ్డట్టు దేవుని మందిరంలో నాటబడి సాధన కలిగి ఉండాలి. ముసలితనం కూడా చిగురు పెడతారు. అది యెహోవా వైపు చూచువారు అలాగ ఏ బలాన్ని, నూతన బలాన్ని పొందుకుంటారు. ఆ కృప దేవుడు తన భక్తులకు ఇచ్చారు. మరి ఇవాళ కీర్తన చాలా ఉన్నతమైనది, 47వ కీర్తన. దానికి ముందుగా ఒక పల్లవి వచ్చాను. నేను ఎందుకు పాడుతున్నానంటే ఎన్ని పాత పాటలు, ఇప్పుడు నేను పాడే పాట ఒక 25-27 సంవత్సరాల కింద పాడింది. ఊహల కందని రాజ్యం నీదని, పరలోక రాజ్యాన్ని గురించి రాసిన పాట. అప్పుడు ఈ పాట నేను వాగ్దాన భూమి అనే క్యాసెట్లో పాడాను. తర్వాత మరలా దీన్ని మన గాయని అనే గాయని నందిలి అనే గాయని చేత అది పాడించారు. ఆ పాట ఒక పల్లవి వచ్చిన పాడతాను. ఇంకా మనం వాక్యంలో ముందుకు వెళ్ళిపోతాం. ఊహల కందని రాజును నీది మా యేసువా, ఈ కన్నులు కాల్చనిది మహోన్నతమైనది
వెలుగు మహిమ నీ రాజ్యమందు, వెలుగు మహిమ నీ రాజ్యమందు, ఊహల కందని రాజ్యము నీది మా యేసువా. ఈ కన్నులు దాచనిది ఉన్నతమైనది మహిమా రాజ్యమది. స్తోత్రం చప్పట్లు. మహిమలు మమతలు నీ రాజ్యమందు, మరువజాలని బంగారు వీధులు. మమతలు మహిమలు నీ రాజ్యమందు, మరువజాలని బంగారు వీధులు. శృంగారించబడే మాణిక్యములతో, శృంగారించబడే మాణిక్యములతో. అందము చందము నీ రాజ్యమందు, వెలుగు మహిమ నీ రాజ్యమందు. అందము చందము నీ రాజ్యమందు, వెలుగు మహిమ నీ రాజ్యమందు. మళ్ళీ అందము చందము నీ రాజ్యమందు, వెలుగు మహిమ నీ రాజ్యమందు, వెలుగు మహిమ నీ రాజ్యమందు, వెలుగు మహిమ నీ రాజ్యమందు. ఊహలకందని రాజ్యము నీది మా యేసువా. ఈ కన్నులు దాచనిది మహోన్నతమైనది మహిమా రాజ్యమది. మహోన్నతమైనది మహిమా రాజ్యమది. హల్లెలూయా. వాక్య భాగంలోకి వెళ్దాం. 47వ కీర్తన. ఇది చాలా గొప్ప కీర్తన. చాలా మంది కీర్తన అనగానే ఎవరు జ్ఞాపకం వస్తారు? చెప్పండి, గట్టిగా చెప్పండి. దావీదు గారే జ్ఞాపకం వస్తారు కదా. అయితే ఇక్కడ ఈ 47వ కీర్తనలో పైన చూడండి ఏం రాయబడిందో. పైన ప్రధాన గాయకునికి కోరహు కుమారులు. అది ఎవరయ్యా? ఇది కోరహు కుమారులు చేసినది ఈ గీతం. కోరహు కుమార్ వీళ్ళు 84వ కీర్తన, కొన్ని కీర్తనలు వీళ్ళు రాశారు కోరహు కుమారులు. మరి ఈ కోరహు కంటే దాదాపుగా విశ్వాసులు కాబట్టి మీకు తెలుసు చాలామందికి. కోరహు అనేటటువంటి ఆయన మోషే అహరోనుల మీద దేవుడు ఏర్పాటు చేసుకున్న దైవజనుల మీద తిరుగుబాటు చేసినవాడు. మోషే అహరోనులేనా పరిశుద్ధులు? వారేనా నడిపించేది మేము నాయకులుగా ఉండి? మేము పరిశుద్ధులము కావా? మాకు నాయకత్వపు హక్కు లేదా, శక్తి లేదా అని సణిగి గొణిగి మరి దాతాను అభిరామ్ అనే మరిద్దరిని సమకూర్చుకొని వారందరికీ సపోర్ట్గా 250 మందిని సమకూర్చి దైవజనుడి మీద తిరుగుబాటు చేశారు. చాలా తక్కువగా మాట్లాడారు. ఇశ్రాయేలు యాత్రలో ఆటంకంగా అభ్యంతరంగా ఉన్నాడు ఈ కోరహు. ఒక గుంపును, ఒక బ్యాచ్ని అతను పట్టుకొని అతను సమకూర్చుకొని వాళ్ళ సపోర్టుతో
వ్యతిరేకించాడు దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకులు. అంటే ఇది చాలా భయంకరమైన దేవుని సేవకుల మీద, అభిషిక్తుల మీద తిరుగుబాటు చేస్తే దేవుని మీద చేసినట్లే. అదేగా 105 అంటారు, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదని దేవుడు చెప్పాడు. అంతే. అలాగ చేస్తే నేను సహించను. సహించను. రాజును సైతం గట్టి వేపించాడు. వారికి ఉన్న హోదా అధికారాన్ని పీకేయించాడు దేవుడు. ప్రవక్తలను, దైవ సేవకులను, యాజకులను ద్వేషించి తిరుగుబాటు చేస్తున్నారు. ఈ కోరహు, దాతాను, అభిరాము కూడా 250 మందిని సమకూర్చుకొని అలా చేస్తే మోషే, అహరోనులు దుఃఖపడ్డారు. దేవుడు సహించలేదు. వెళ్ళిపోయి అందరిని ప్రత్యేకపరిచి వాళ్ళ 250 మందిని సమకూర్చి ఆ గుడారాలను అగ్ని పంపితే అవి దహించి భూమిని విడిచి ఆ భూమి కోరహు, దాతాను, అభిరాము కుటుంబాన్ని మృంగి వేసి అది హతమైపోయారు. అదే వాళ్ళు హతమైపోతే కోరహు కుమారులు ఎందుకున్నారండి అంటే మనం చక్కటి చూడండి నాన్న, సంఖ్యాకాండం 26వ అధ్యాయము 11లో దానికి సమాధానం ఉంది. కోరహు కుమారులు ఏం చేశారంటే తండ్రితో పాటు దైవ సేవకులను, ప్రవక్తలను వ్యతిరేకించడానికి, వాళ్ళ మీద తిరుగుబాటు చేయడానికి వాళ్ళు ఏకీభవించారు తండ్రితో. వాళ్ళు చెప్పుకుంటారు, నాన్న ఇది మనకు తగదు, మనం బానిసత్వం నుండి ఐగుప్తు దేశం నుంచి విడిపించబడ్డామంటే దేవుడు మరి మోషే, అహరోను వాళ్ళే కదా పంపించింది, వాళ్ళ నాయకత్వం ద్వారానే కదా మనకి విడుదల, బానిసత్వం నుండి మనం విడిపించబడి ఈ రీతిగా వాగ్దాన దేశానికి చక్కగా వెళ్ళిపోతున్నాం. మనం ఏమైనా పంట పండించి చాకరీ చేసి ధాన్యాన్ని సమకూర్చుకున్నామా? మరి వాళ్ళు ప్రార్థన బట్టే కదా, మోషే ప్రార్థన చేసినప్పుడు కదా ఆకాశం మన్నా కురిపించబడింది కదా. ఒక దైవ సేవకుడు పాట కూడా రాశాడు, మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోవా ప్రార్థించగా సూర్యం చంద్రులగామితివి, యెహోవా అంత ఉన్నతమైన సేవకులు. యెహోషువ కూడా సామాన్యుడు కాదు. తెగులు వచ్చి చనిపోతుంటే చనిపోయిన వారి, బ్రతికిన వారి మధ్యలో యెహోషువ నిలబడ్డాడు. వెంటనే తెగులు ఆగిపోయింది. అహరోను నిలబడ్డాడు, వెంటనే తెగులు ఆగిపోయింది. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సేవకులు వారి మీద తిరుగుబాటు చేస్తే కోరహు కుమారుడు తండ్రితో ఏకీభవించలేదు. నిజమేమిటో అబద్ధమేమిటో, సత్యమేమిటో అసత్యమేమిటో, దేవుని యొక్క శక్తి ఏమిటో ఎరిగిన బిడ్డలు కనుక వాళ్ళ ప్రయాణంలో బోధ విని వాళ్ళు నేర్చుకున్నారు. ధర్మశాస్త్రాన్ని వీళ్ళు నేర్చుకున్నారు. ఎలాగో దేవుళ్ళో బ్రతకాలో తెలుసుకున్నారు. కోరహు కుమారుడు నేర్చుకొని వాళ్ళే పాట రాశారు, భక్తిహీనులతో నివసించడం కంటే నీ మందిర ఆవరణంలో ఒక్క దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్ఠ కదా. నీ వలన బలం పొందుకునే జనులు ధన్యులను వాళ్ళే రాశారు. దేవుని బలం తెలుసు, దేవుని సన్నిధి విలువ తెలుసు, వాక్యంలో ఉన్న శక్తి అయినటువంటి బిడ్డలు కోరహు కుమారుడు. తండ్రి మార్గం తప్పిన కుమారులు దేవుని మార్గంలో ఉన్నారు.
వాళ్ళు ఏం చేశారు నాన్న? సంఖ్య 26:11. అయితే కోరహు కుమారులు చావలేదు. షిమ్యోను చూడండి, వాళ్ళు చనిపోలేదు. ఎందుకు చనిపోలేదంటే వాళ్ళు దేవుని యొక్క బలిపీఠం దగ్గరికి వెళ్ళి బలిపీఠం కొమ్ములు పట్టుకున్నారు. అయ్యా, నా తండ్రి తెలుసో తెలియకో అపరాధం చేశాడు, పాపం చేశాడు, మమ్మల్ని క్షమించయ్యా, ఆ శిక్ష మా మీదకు రానియద్దయ్యా అని వేడుకున్నాడు. వాస్తవం అయితే పాత నిబంధన ప్రకారం తల్లిదండ్రుల దోషములు చెప్పని పిల్లల మీదకి వస్తాయి. ఇక్కడ కృప కనబడుతుంది, దేవుని కృప కనబడుతుంది. తండ్రి వ్యతిరేకుడై దైవానికి పాపాన్ని శాపాన్ని కొని తెచ్చుకున్నా, కుమారులు పశ్చాత్తాపులై దేవుని దగ్గరికి వెళ్ళి ఆ బలిపీఠము కొమ్ములను పరుచుకొని మమ్మల్ని క్షమించు ప్రభో అన్నప్పుడు కనికరం గల దేవుడు, ఓ తండ్రి పాపం తండ్రిదే, కుమారుని పుణ్యం కుమారుడిదే, క్షమాపణ కోరుకున్నారని దేవుడు ఆ బిడ్డల్ని క్షమించి రక్షించి, అంత మాత్రమే కాకుండా మోషే కోరహు కుమారులు నా ఆలయంలో నా సన్నిధిలో వారు పాటలు పాడాలి, వాయిద్యాలు వాయించాలి, పాటలు వ్రాయాలి, నన్ను ఆరాధించాలి, స్తుతించాలి, ఘనపరచాలని. చూడండి, ఆ 84వ కీర్తన మనం చదివితే అక్కడ కొన్ని మాటలు కనబడుతాయి మనకు చక్కగా. 84వ కీర్తనలో చదువుకుంటూ వస్తున్నానా, వాళ్ళు ఎంత గొప్ప ప్రత్యక్షతను సంపాదించుకున్నారు. ముందున్న వాళ్ళు చదవాలి, చదివేవాళ్ళు ముందుకు రావాలి. అది సైన్యములకు అధిపతి యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా, అది దేవుని యొక్క నివాసాలను వాళ్ళ మనోనేత్రాలు తెరవబడి. చూడండి నాన్న, ఎంత గొప్పోడంటే తండ్రి తిరుగుబాటుదారుడై శిక్షను పొందుకొని హతుడైపోయినా, కుమారులు దేవుని దగ్గర క్షమాపణ పొందుకొని దైవాత్మను పొందుకొని వారి యొక్క మనోనేత్రాలు తెరవబడి ఏమంటున్నారు నాన్న? సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత అంటే అర్థం ఏంటంటే వీళ్ళకి దేవుని యొక్క నివాసం పరలోకం కనబడింది నానా. ఇక్కడ ఈ కీర్తన ఎవరు చూడండి, ఎవరి కీర్తన ఇది? కోరహు కుమారుల కీర్తన. దేవుని యొక్క నివాసం ఎంతో ఆ రమ్యమైనటువంటి నివాసాన్ని చూశారు. యెహోవా మందిర ఆవరణము చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సంవత్సరించున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో త్యాగము చేయుచున్నది. హల్లెలూయా చెప్దాం గట్టిగా, హల్లెలూయా. మీరు ఇక్కడ అర్థం చేసుకోండి, వీళ్ళేదో దేవుడి దగ్గర క్షమాపణ పొందుకొని బ్రతికి లోకంలో ఏదో బ్రతకడం కాదు, వాళ్ళు దేవుళ్ళు జీవించారు. కొంతమంది స్వస్థతలు పొందుకున్నాక, మేళ్ళు పొందుకున్నాక, దేవుడి సహాయాన్ని పొందుకున్నాక, ఉపకారాలు సంపాదించుకున్న తర్వాత దేవుని మర్చిపోతారు. నా ప్రాణమా తినము తాగుము సుఖించు మనచారు. దేవుడు ఎక్కడా అన్నట్లుగా ఉంటారని కృతజ్ఞత ఉండదు కదా, ఆయనకు సాక్షులుగా బ్రతకరు. వీళ్ళైతే కోరహు కుమారులైతే అంత దగ్గరగా వెళ్ళారంటే దేవునికి గొప్ప భక్తులైపోయారు, దైవాత్మను పొందుకున్నారు. ఆత్మను పొందుకొని పరలోక రాజ్యాన్ని చూసారప్ప, నన్ను బాగుందన్నయ్య పరలోక రాజ్యం అని బ్రదర్స్ చెప్పుకున్నారు. అయినా పరలోక రాజ్యాన్ని ఆ దినాల్లో అబ్రహాం చూశారు. చూసి 11వ అధ్యాయం ఉంటుంది హెబ్రీ గ్రంథకర్త, అక్కడ అంటాడు, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణాన్ని అబ్రహాము ఇస్సాకు యాకోబులు చూశారు. మోషే చూశాడు. దేవుని భక్తులు ఎలాంటి బహుమానాన్ని పొందుకుంటారో, ఎలాంటి రాజ్యాన్ని సొంతం చేసుకుంటారో ఆయన కూడా మనోనేత్రాలు తెరవబడిన తర్వాత పెద్దోడైన ఆత్మీయులు చూసి ఇక ఫరో కుమారుని అనిపించుకోవడానికి ఇస్తా పడలా. అసలు ఆ దేశాన్ని రాజరికాన్ని వదిలిపెట్టి దేవుని బిడ్డలతో
ఆయన నిందను శ్రమను అనుభవించాడు. మీకు తెలిసింది దైవజనుల యొక్క చరిత్ర. ఇలాగున ఉన్నతమైన భక్తులు ఏ రీతిగా ఆత్మయాత్రలు తెరవబడి పరలోకాన్ని చూశారో, దేవుని సన్నిధిలో దావీదు లాంటి వారు ఆనందించారో, వీళ్ళు కూడా పరలోకం చూసి యెహోవా మందిర ఆవరణము చూడవలనని, దావీదుకి ఎలాగో దేవుని మందిరంలో జీవించాలని దేవుని వరం అడిగాడో, వీళ్ళు చూడాలని వాళ్ళ ప్రాణం ఎంతో ఆశపడుతుంది. దీన్నే పేరు చేసుకొని అన్నగారు ప్రాణం రాశారు. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శించనందముతో ఏకవేయుచున్నది. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శించనందముతో ఏకవేయుచున్నది. నా దేహమెంతో నీకై ఆశించే, నా దేహమెంతో నీకై ఆశించే, శాశ్వతాకృపను నీ సన్నిధిలో భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఉన్నతిము కలుగుగా. భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఉన్నతిము కలుగుగా. కనుక ఈ భక్తులు అంటారు, సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవ, నీ బలిపీఠం వద్దనే పిచుకులకు నివాసము దొరికెను. పిల్లల పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము దొరికెను. అది అంటే వీళ్ళని ఉద్దేశించి రాసుకున్నారన్నమాట ఈ మాట. పిచ్చుకంటే అల్పమైన స్వల్పమైన పక్షి కదా. మేము అలాంటి వాళ్ళమయ్యా, పిచ్చుకలు లాంటి వాళ్ళం. మాకేం దొరికింది? బలిపీఠం వద్ద. అది చూడండి భక్తులకు ఎలాగొస్తాయో పాటలు. వాళ్ళ వ్యక్తిత్వ విధానం కూడా అందులో పోల్చుకుంటారు, అందులో మిళితం చేస్తారు అనుభవాలు కూడా. అలాంటి పాటలే మనకి హృదయాలు కదిలిస్తాయి. ఎప్పుడో వాళ్ళు రాశారు నానా, క్రీస్తు పూర్వం రాశారు. క్రీస్తు శకమే 2021. మళ్ళీ అందరి కొడుకు 8,000 సంవత్సరాలు రాసిన పాత ఇది పూర్వపు వాళ్ళు. ఇప్పుడు మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని దాని ఆధారంగా యేసన్న గారు రాశారు పాట. అది పాడి మనం ఎంత జీవించబడుతున్నాం. నిజమైన భక్తుడికి మన వ్యక్తిత్వాన్ని కాపాడి మనం ఉజ్జీవింప చేయడం మాత్రమే కాదు, పరిశుద్ధాత్ముడు అనేకులను ఉజ్జీవింప చేసి ఒక సాధనంగా వాడుకుంటాం. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అది దేవుల్లో నిజమైన బ్రతుకు అలాంటిది. ఇక్కడ రాస్తున్నాడు, అయ్యా నీ బలిపీఠం వద్ద పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లల పెట్టుటకు వానకోవులకు గూటి స్థలము. ఇంకా రెండవ చూస్తే వానకోవులంటే పక్షి జాతుల్లో అది అపవిత్రమైనది కదా, దాన్ని తినకూడదు.
ఇప్పుడు దాన్ని పోల్చారు. వాస్తవంగా నా తండ్రి అపరాధాన్ని బట్టి ఆ దోషం మా మీద కూడా ఉంది. అసలు మా బ్రతుకులు చూస్తే మరి మాకే విధమైన నివాసం పూర్తి స్థలము లేదు. అలాంటి మేము నీ బలిపీఠం దగ్గర విజ్ఞాపన చేయగా మమ్మల్ని క్షమించి ఇదిగో ఈ యొక్క ఆ వానకోవిల లాంటి మాకు గూటి స్థలాన్ని నీవు అనుగ్రహించావు. ఈ లోక సంబంధమైన గూడు కాదు, నీ సన్నిధి గూడు కదా, నీ ఆలయ నివాసాన్ని, నీ ఇంటినే అందులో వసించడానికి నాకు కృపనిచ్చావని వీళ్ళు దేవుని మహిమపరుస్తున్నారు నానా. కాబట్టి ఇలాంటి భక్తులే ఈ 47వ కీర్తన రాశారు. వీటిలో గొప్ప ఉన్నతమైనటువంటి అనుభవం ఏంటంటే, మనం ఇక్కడ చూస్తే వీళ్ళు చెప్తున్నారు, సర్వజనులారా చప్పట్లు కొట్టుడి. మొదటి పాయింట్ ఏంటంటే, అందరికీ సర్వలోకములో ఉన్న జనులారా ఏం చేయాలంట? చప్పట్లు ఎందుకు కొట్టాలి? రకరకాలుగా ఉంటాయి. మన ఫ్రెండ్ అంత ముందు దూరంలో ఉంటే చప్పట్లు కొడతాం, వెనక్కి తిరుగుతాడు, కేక కూడా వినపడదు కదా. మరి ఇంకేదైనా శుభకార్యం జరిగినప్పుడు చప్పట్లు కొడతాం. మన మోడీ గారిని కూడా కొట్టమన్నారు చప్పట్లు. ఆ సందర్భాన్ని పెట్టారన్నమాట. లైట్గా నాపేశారా చప్పట్లు కొడతాం అంటే ఏంటంటే వైరస్ పారిపోవాలని రకరకాలుగా ఉన్నాయి ఆ చప్పట్లు కొడతాం జయం కలిగినప్పుడు. ఇక మనం భక్తులు చప్పట్లు అనగానే మన జ్ఞాపకం వచ్చేది పాటలు, అంతే కదా. పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ పాటలు పాడతాం. ఈ చప్పట్లని కోరవ కుమారు వారికే పట్టణం కాదు కానీ వీళ్ళు ఎక్కడి వరకు వెళ్ళింది ఆలోచన? అది సర్వజనులు, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా చప్పట్లు కొట్టాలి. ఎవరికి చప్పట్లు కొట్టాలి? సర్వ సృష్టికర్త అయిన దేవునికి చప్పట్లు కొట్టాలి. ఆయన దీనులకు అండగా ఉంటాడు. పాపులు తమ పాపాల విషయంలో పశ్చాత్తాపడుతూ వారిని పవిత్రులుగా చేస్తాడు, రక్షణిస్తాడు, నెమ్మదిస్తాడు, స్వస్థిస్తాడు, దీవెనిస్తాడు, అభివృద్ధిని కలుగా చేస్తాడు. కనుక అలా చేస్తాడు దేవుడు, ప్రపంచమంతా చేస్తాడు. కాబట్టి ఈ సర్వజనులు కూడా చప్పట్లు కొట్టుడి అంటున్నాడు. ఈయన ముందే ప్రవచిస్తున్నాడు, చప్పట్లు కొడుతున్నారు. వీళ్ళు ఆత్మకలిగినటువంటి వారు కదా. అలాగే వారు అన్నట్లుగానే ఆ దినాల్లో, వీళ్ళు ప్రయాణ దినాల్లో కేవలము ఒక గుంపు ఇశ్రాయేలు అనే ఒక జాతి మాత్రమే సృష్టికర్త యెహోవాను సేవిస్తూ ఉండేవారు. ఇక ఏమైపోయింది? రాను రాను తన ప్రియకుమారైనటువంటి యేసుప్రభు వారిని లోకానికి పంపించినప్పుడు యేసుప్రభు వారు కూడా ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జనులారా నా యొద్దకి రండి అని పిలిచి అనేకులు ఆ పిలుపుకు లోబడి వచ్చి స్వస్థత పొందుకొని, దుష్టశక్తుల నుంచి విడిపించబడి, దీవెన పొందుకొని, మేలు పొందుకొని, రక్షణ పొందుకొని, ఆత్మను పొందుకొని ఇక ప్రపంచంలో ఉన్న దేశం ఉన్న భక్తులెల్లరూ ఏం చేస్తున్నారు? చప్పట్లు కొడుతున్నారు. ఈ ఆరాధన ముందు ఎంతమంది చప్పట్లు కొట్టారో, ఎన్ని కోట్ల మంది కొట్టారో ప్రపంచంలో మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటిది క్రైస్తవ్యం. క్రీస్తు భక్తులు ఉన్నారు, కోట్ల కొలది ప్రజలు చప్పట్లు కొడుతున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం అందరూ ఒకసారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కోరహు కుమారులు ప్రవచించినట్లుగానే సర్వజనులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు చప్పట్లు కొడుతున్నారు. చప్పట్లు ఎప్పట్లు ఏ వదిలేని కానీ వదులుకుంటా సంఘాలు కూడా లేక పోలేదు. ఎందుకంటే జీవం లేకపోతే, శక్తి లేకపోతే ఒక మనిషి కానీ, జంతువు కానీ, పక్షి కానీ ప్రాణం ఉన్నప్పుడు జీవం ఉన్నప్పుడు ఎగురుద్ది పక్షి కదా, జంతువులు గంతులు వేస్తుంది, మనిషి చప్పట్లు కొడతాడు. జీవం లేకపోతే, ప్రాణం పోతే ఏమైంది? జంతువు అయినా పక్షి అయినా మనిషిని శవం ఉంటుంది, కథనుడు లేదు. కాబట్టి ఆత్మలేని సంఘాల్లో ఈ చప్పట్లకు ఇప్పట్లు ఏమి ఉండవు. దుప్పట్లు ఒప్పుకొని, సరిగ్గా దుప్పట్లు ఒప్పుకొని పడుకున్నట్టు ఉంటుంది అన్నమాట, ఎలాంటి ఉద్యోగము లేకుండా.
చప్పట్లు అనేటటువంటిది అది సైన్స్ ప్రకారం కూడా ఇలా మనం కొట్టినప్పుడు నరాల్లో రక్త ప్రసరణ సరిగా ఉంటుంది, నరాలు మంచిగా ఉంటాయి, ఆరోగ్యం బాగుంటుంది. మీరు చూడండి, ఎప్పుడైనా సరే వాకింగ్ చేసేటప్పుడు ఇట్లా అనుకుంటూ ఉంటారు, ఇట్లా కొట్టుకుంటూ ఉంటారు. ఇది మంచి ఎక్సర్సైజ్. దేవుని మహిమపరచడానికి అదే చప్పట్లు కొడితే స్వస్థపరిచే యెహోవాను నేనే కదా. ఎందుకంటే మరి సర్వాంగ యాగం కదా, మన శరీరాన్ని సజీవ యాగం గారికి సమర్పణ చేయాలి. చప్పట్లు కొట్టి మన చేతులతో ఆయన మహిమపరచాలి. పూర్వ కుమారుడు అన్నట్లుగానే అలాగే జరుగుతూ ఉంది. ఇక ఈ 47వ కీర్తనలోనే జయధ్వనులతో చాలు. ఏ ధ్వనులు అంటండి? జయధ్వనులు. జయము అనబడేటటువంటిది ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి మనం ఆలోచించాలి. ఆటల్లో జయము, పోటీల్లో జయము, ఏమండి, లేకపోతే ఎగ్జామ్స్లో పాస్ అవ్వడం, అదొకటి చేయలే కదా. కేవలం ఇవి మాత్రమే కాకుండా భక్తుల జీవితంలో జయము అనేటటువంటిది కావాలి. ఎప్పుడు మన జీవితకాలం అంతా విశ్వాసులుగా ఉంటూ ఏమండి ఇంకా ఈ కార్యం జరగలేదు, ఈ సమస్య తీరలేదు, ఇది రాలేదు, అది జరగలేదు, ఇది స్వస్థత కలగలేదు అని చెప్పుకుంటుంటామే, ఇది అపజయం. ఈ అపజయానికి కారణం ఏమిటంటే, అపజయానికి విశ్వాసులకు భక్తులకు కారణం ఏంటంటే, దాని గురించి యేసు ప్రభువు చెప్పాడు, యాకోబు భక్తులు చెప్పాడు, చాలా మంది భక్తులు చెప్పారు కదా. ఎవరైనా ఏదైనా అడిగితే సందేహింపక అడగాలి, అడిగిన దాన్ని పొందుకున్నాం అన్నట్లుగానే అది అంతే. ద్విమనస్కులను నేను ద్వేషిస్తున్నాను, 2 తలంపులు 2 మనసులతో కాదు. ఇక్కడ అంటాడు యోహాను భక్తుడు, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో, ఏమండి ఇక్కడ మరి చక్కటి మాట చూడండి. ఇక్కడ మనం 3-4 వచ్చిన 5 మొదటి పత్రిక యోహాను 3-4 వచ్చిన మనం ఆయన ఆజ్ఞలు గైకొంటే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము విశ్వాసమే. అది చూడండి, అలాంటి లింక్ పెట్టాడు. ముందేమో ఒక మాట అంటాడు, ఏమంటాడంటే దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును చెప్పాలి, లోకమును జయించుదురు. లోకమును జయించును, ఇంకంతే. లోకాన్ని జయిస్తారు. ఎవరి మూలంగా పుట్టిన వారు? దేవుని మూలంగా. దేవుని మూలంగా పుట్టడం అంటే ఏంటి? యేసు ప్రభు వారు నికోదేవుడు అన్నట్లుగా, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను అన్నమాట. నానా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం నీటి మూలముగా. ఆత్మ మూలం అంటే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవచ్చు. అది దేవుని మూలంగా ఇలాగ పుట్టిన వారు లోకాన్ని జయిస్తారు, జయించి ఉన్నారు. అయితే ఇక్కడ అందరు గ్రహించాలి. అయితే లోకాన్ని జయించి ఉంటే చాలా మంది ఎందుకండి పడిపోయారు, భ్రష్టులు అయిపోయారు, ఆ రక్షణానందాన్ని కోల్పోయారు, బలహీనులైపోయారు, సైతాను గారి చేతులు ఓడిపోయారు. వాళ్ళకి మునుపున ప్రార్థన లేదు, వాక్యం లేదు, సహవాసం లేదు, ఆరాధన లేదు. కొందరు ధనాపేక్షపరులు అయిపోయారు, కొందరు తిండిపోతులయ్యారు, కొందరు సోమరులు అయ్యారు. ఏమిటండి ఇది అంటే, ఇక్కడ రక్షణకు 3 మెట్లు పెట్టాడు. మొదట మనం యేసు ప్రభు వారిని నమ్మి బాప్తిస్మం పొంది రక్షించబడ్డాం. అంటే ఇక
పాపము నుండి మనం ప్రత్యేకించబడ్డాం. ఒకటి రక్షించబడ్డాం. రెండోది రక్షించబడుతూనే ఉండాలి. దినదినము మనదినాహారము నేడు మాకు దయచేయమన్నట్లుగా దినదినము సాతాను శోధన నుండి, శ్రమ నుండి, పోరాటం నుండి కదా ప్రార్థన శక్తితో వాడిని ఓడిస్తూ, వాక్య ఖడ్గముతో వాడిని హతమారుస్తూ మనము రక్షించబడుతూ ఉండాలి. ఇదేంటండి, ఒకసారి రక్షించబడి నాకు దేవుడే రక్షించుకోవాలి అంటే, దేవుడు నిన్ను రక్షించుకొని తన ఆత్మశక్తి నీకు ఇచ్చి రక్తపు ప్రభావాన్ని నీకు అనుగ్రహించి, నీ యేసయ్య ఎలాగూ సాతానుగాడు 3 పర్యాయాలు నువ్వు రాళ్ళను రొట్టెగా చేసుకోమన్నప్పుడు ఆయన ఎలాగూ మరి మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని తండ్రి వాక్యాన్ని ఎలాగ సైతానుగాడు ముందు పెట్టి వాడిని ఓడించాడు, వాడిని పాత్రోలేడు. ఆ రీతిగా నువ్వు కూడా రక్షించబడి బాప్తిస్మం ద్వారా క్రీస్తు యేసును నేను ధరించి ఉన్నాను కనుక మనము పోరాడునది శరీరంతో కాదు కానీ ఎవరితో? ఆకాశ మండలమందున్న దురాత్మ. అది ఈ పోరాటం వస్తుంది. దీన్ని మనం జయించాలి. ఎందుకు మనకు సహవాసము అర్థం చేసుకోండి. ఎందుకు ఆదివారం ఆ సమయాల్లో వారానికి 2 సార్లు 3 సార్లు ఎందుకు విశ్వాసం అందరం సమకూడాలి అంటే ఈ బలం కావాలి మనకి కదా. ఒక పేట ఉంది, ఒక ఇంటి పేట ఉంటారు, ఒక 100 గంట పోవాలి. అది బాబు వాళ్ళని కదిలించుకోవద్దు ఆయన, వాళ్ళకి చాలా బలం ఉందంట. అలాగే ఒక సంఘం ఉంది, 40 మందో 50 మందో ఉంచాం. ఇది ఒక ఆత్మీయ బలం. వాళ్ళందరి కోసం నువ్వు ప్రార్థన చేస్తావు, నీ అందరి కోసం చెప్పాలి వాళ్ళు. అది సపోర్ట్, ఇది బలం, ఆత్మీయ బలం ఇది. అందుకే దాన్ని లింక్ పెట్టాడు కదా. అపోస్తల బోధయందును గట్టిగా అది రొట్టె ప్రార్థన, అది ప్రార్థన చేయటం ఎలా ఉండాలి. ఇది మనకుంటే మన జీవితంలో ఇటు ప్రేయర్ సపోర్ట్ విశ్వాసుల ద్వారా, అటు వాక్య ఖడ్గం, అటు వ్యక్తిగతంగా నీ ప్రార్థన, ఇవి ఉంటే నీవు నిత్యం వాడిని ఓడిస్తావు. ఎవరైతే ఏ విశ్వాస ఏ సేవకుడైతే కనీసం 1 గంట కూడా ప్రార్థన చేయడు రోజుకి, వాడు ఓడిపోయినట్టే కంటే అపజయానికి గురైనట్టే. ఎందుకు ఈ దినాన్ని అందరూ పడిపోతున్నారు, చెడిపోతున్నారు, లోకంలో కలిసిపోతున్నారంటే దేవుడు వాడు వదిలేశాడు. నువ్వేం జయించు, నీకు అన్ని ఆభరణాలు ఉన్నాయి, విశ్వాసం అనే డాలు ఉంది, వాక్యం అనే ఖడ్గం ఉంది, జయించడానికి ప్రార్థన ఉంది, వలయం ఉంది, నీకు వదిలే ఇచ్చేసాడు అంతే. దేవుడు తన పిల్లల్ని స్వాములుగా చేయడు. ఒక సోల్జర్ ఉన్నాడు, ఒక సైనికుడు. ఆయన ఆశయాలని నా బిడ్డను కూడా మంచి సోల్జర్గా చేయాలి. ఒక ఆఫీసర్ ఉన్న మంచి ఆఫీసర్గా చేయాలి. ఒక డాక్టర్ ఉన్నాడు, నా బిడ్డను మంచి డాక్టర్గా చేయాలి. ఒక రాజకీయ నాయకుడు అన్నారు అనుకోండి, నా తర్వాత నా బిడ్డే ముఖ్యమంత్రి కావాలి. మనం చూస్తున్నాం నాన్న, కొట్టికి చెప్పి కావాలి. అలాగే మన యేసు ప్రభు వారు ఉన్నాడు అనుకోండి, పౌలైనట్లుగా నేను క్రీస్తును పోలి నడుచున్న ప్రకారం మీరు నన్ను పోలి, అది అందరూ ఆయనలాగా లోకాన్ని పాపాన్ని జయించేవారిగా ఉండాలని ఆయన ఆ యొక్క ఆధిపత్యాన్ని, అధికారాన్ని, అన్ని ఆభరణాలను కదా, యుద్ధోపకరణాలను మన చేతికి అందించాడు. నువ్వు సైన్యంలో చేరిన తర్వాత ఇంట్లో లాగా టీవీ పెట్టుకొని హాయిగా పడుకొని స్నాక్స్ తింటా చూస్తే అక్కడ కమాండ్ ఊరుకోడు, బయటికి లాగుతాడు, ఇంకా డబల్ వర్క్ ఇస్తాడు. గంట చేయాలంటే 2 గంటలు ఎక్సర్సైజ్ చేసినట్టుగా చేస్తాడు. ఎందుకు? సైనికుల్లో చేరిన వాళ్ళు అలా గట్టిగా ఉంటారు, క్రమశిక్షణగా ఉంటారంటే అది నేర్పిస్తారు. ప్రతి విశ్వాసం ఒక సైనికుడు. మన సైనికుడు ఎట్లాగా బోర్డర్ దగ్గర నుండి శత్రువుల లోపల రాకుండా దేశాన్ని సంరక్షిస్తూ, వాళ్ళ ప్రాణాలను రక్షించుకుంటూ దేశాన్ని సంరక్షిస్తూ అక్కడ ఫైట్ చేస్తుంటారో,
అలాగే పరలోక రాజ్య వారసులమైన మనము ఈ లోకం అధికారం ఆధిపత్యం సైతాను గాడిది. వాడు శరీరాశను కల్పిస్తాడు. నేత్రాశ, శరీరాశ ఇవన్నీ ఎవరి వల్ల కలిగినవి? అపవాది వలన, సైతాను గాడి వల్ల కలిగినవి. వాడు ఆ వలలో వేసి ఓడించడాన్ని చూస్తాడు. మరలా తన రాజ్యమైన నరకానికి తనతో పాటు తీసుకెళ్లాలని వాడు పోరాటం కదా, విరామం లేకుండా వాడు జరిపిస్తుంటాడు కదా. సమయంలో సువార్త ప్రకటించమన్నట్లుగా పౌలయ్య వీడు కూడా సమయమందు విశ్వాసుల జీవితాలను నాశనం చేసి, ధనాపేక్షపరులుగా చేసి, సోమరులుగా చేసి, నిష్ప్రయోజనులుగా చేసి, భక్తిహీనులుగా చేసి వాళ్ళు పరలోకం వెళ్ళకుండా నరకానికి వెళ్ళడానికి వాడు పోరాటం వాడు చేస్తాడు. అందుకే ఇవన్నీ మనం గ్రహించి వేసేయనట్లుగా పాము వలె వివేకంగా ఉండాలి. అమ్మో ఇదేంటి, దీని మీద అపేక్ష కలుగుతుంది, స్వార్థం వస్తుంది, దీని ద్వారా నాప్య జీవితం ఏమైనా పతనం అవుతుందేమో అనే వివేచన, ఆలోచన భక్తులకు చాలా చాలా అవసరము. వాడు వెరేస్తాడు, ఆశ చూపిస్తాడు, మన విశ్వాస జీవితాన్ని నాశనం చేసి అపజయాన్ని గురి చేస్తాడు. కనుక మనము జయశాలులుగా ఉండాలంటే, నిత్యం జయాన్ని పొందుకున్నారంటే ప్రార్థన కావాలి, వాక్యం కావాలి, సహవాసం కావాలి, ఆత్మశక్తిని పొందుకోవాలి. రాజ్యమే ఆత్మబలముతో ఏదైనా ఆలోచన వస్తే యేసు రక్తమే జయం. ఏదైనా కూడా వాడు మనల్ని బంధించడానికి ప్రయత్నం చేస్తే నజరేయుడైన యేసు నామమున బంధిస్తున్నా పో అని గద్దించాలి. అది ఇక్కడ అందుకే ఈ లింక్ చెప్తాడు యోహాను గారు. ఈ మాట చాలా అద్భుతమైంది. మనం ఓడిపోవడానికి, అపజయానికి గురవడానికి కారణం ఏంటంటే ఈ అనుభవాలు లేకపోవడం. ప్రార్థన, వాక్యము, సహవాసము, అభిషేకము లేకపోవటానికి వస్తే చాలా సునాయాసంగా వాడు మనల్ని ఓడించేస్తాడు. మనం ఓడిపోతాం, వాడు జయాన్ని పొందుకుంటాడు. కాబట్టి మనం దినదినం రక్షించబడుతూ ఉండాలి. ఎందుకు వేకునలేని ప్రార్థన చేసుకునేది ఎందుకు అవుతుంది? ఆ ప్రార్థన ఉదయకాలం ప్రార్థన సన్నిధిని ఏం చేస్తుంది? సిద్ధపరుస్తుంది. ఉదయాన్నే నా కంఠస్వరం నేను నీకు వినిపిస్తాను కదా. ఈ ఉదయకాలం ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి, ఎందుకంటే సన్నిధి సిద్ధంగా చేసే సన్నిధి మనతో ఉంటుంది కదా. ఇశ్రాయేలు యాత్రలో సన్నిధి ఇశ్రాయేలు ప్రజలతో, మోషేతో కూడా ఇశ్రాయేలు ప్రజలతో ఉన్నబట్టి వాళ్ళన్నింటిలో జయాన్ని పొందుకోగలిగారు. అలాగే ఉదయకాలపు వేకువజామున నీ ప్రార్థన ఏమండి దేవుని సన్నిధిని సిద్ధపరుస్తుంది. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి, అబ్బా చూసారా, సన్నిధిని సిద్ధం చేసి ఏముంటుంది అది. అలాగే వాక్యం, అలాగే సహవాసం, అభిషేకం, మళ్ళీ దాని ఒకటి చెప్పుకుంటే రోజులు పడుతుంది. ఇవి మనం ఉన్నప్పుడు ప్రభు మనకి ఇచ్చిన ఈ ఉపకరణలను, ఆయుధాలను, ఆత్మీయ ఆయుధాలను మనం సద్వినియోగపరుచుకుంటున్నప్పుడు వినుడు ద్వారా విశ్వాసం జరుగుతుంది కదా. దేవుడు తప్పగా నాకు స్వస్థతను ఇస్తాడు, దేవుడు నాకు తప్పగా జయాన్ని కలుగా చేస్తాడు, దేవుడు తప్పగా ఈ సమస్యకు పరిష్కారాన్ని కలుగా చేస్తాడు, ఇది ఇస్తాడు, ఈ సహాయము చేస్తాడు. ఆయన నమ్ముకున్నదగిన సహాయకుడని విశ్వాసం మనకు కలుగుతుంది. దేని ద్వారా? వినుట ద్వారా. అప్పుడు ఏం జరుగుతుందంటే ఇదిగో ఇది కలుగుతుంది. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదు. లోకమును జయించిన విజయము మన దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. లోకాన్ని జయించిన విజయం ఏంటంట? అది మన విశ్వాసం ద్వారా మనం లోకాన్ని జయిస్తాం. కనుక ఈ యొక్క 47వ కీర్తనలో చూడండి, జయ ధ్వనులతో ఎవరు నిత్యము ధ్వని చేయగలరు? మనం ఏం చేస్తాం? ఉదయం ప్రార్థన చేసుకుంటాం కదా, టిఫిన్ చేస్తాం, విద్యార్థులు అయితే కాలేజీలకు వెళ్తారు, ఉద్యోగస్తులు అయితే ఉద్యోగాలకి వెళ్తారు,
వ్యాపారస్తులు వ్యాపారాలకు వెళ్తారు, కూలీనాలు చేసుకున్న వాళ్ళు ఎవరి పనులకు వాళ్ళు వెళ్తారు. ఉదయం ప్రార్థన చేసుకొని టిఫిన్ అదంతా చేసుకొని ఇంకా స్నానాలు అయిపోతాయి కదా, మళ్ళీ వెళ్ళేటప్పుడు అయ్యా ఈ దినం నా పనులన్నింటిలో నాకు తోడుగా ఉండాలి, ప్రార్థన చేసుకుంటాం, నా ఉద్యోగంలో తోడుగా ఉండాలి, నా సేవలో తోడుగా ఉండాలని మేము ప్రార్థన చేస్తాం. నానా వినండి, ప్రార్థన చేస్తాం, వెళ్తాం. అక్కడ ఉద్యోగస్తులకి కొలీగ్స్తోనూ పై అధికారుల వల్ల ఒక శోధన. ఈ శోధనలు రకరకాలు ఉంటాయండి. మనం దీవించబడుతున్నప్పుడు అసూయ పుట్టి మరలా ప్రమోషన్ కాదు డిమోషనల్ మీకు రావడానికి వాడు సైతాన్ గారు బహు ప్రయత్నాలు చేస్తారు. 2 నిష్ఠానియమాలతో ఉన్న నిన్ను లంచగొండిగా చేయడానికి, అబద్ధపు సంతకాలు పెట్టడానికి రకరకాలుగా వాడు ఒత్తిళ్ళు చేస్తారు కదా. ఇంకొక వేరే రకమైనటువంటి శోధనలు రకరకాలు వస్తుంటేనా, కొందరేమో ఆ ధనాన్ని ఆశ చూపించి చివరికి చచ్చి అనిపించుకునేటట్లు చేయడానికి వాడు ప్రయత్నాలు చేస్తారు. బిడ్డలు వివేచన కలిగి ఉండాలి. మనం ఎప్పుడైతే ఉదయమే వేకుని ప్రార్థన చేసి దేవుని సన్నిధిని మనతో కూడా తెచ్చుకుంటామో ఆ సన్నిధి మనల్ని కాపాడుతుంది. ఏమి చేయాలో ఏమి చేయకూడదు, ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు, ఎక్కడ సంతకం పెట్టాలో సంతకం పెట్టకూడదు. ఇవన్నీ ఆయన పిల్లలు. మనం ఈ లోకంలో ఏ ఉద్యోగాలున్నా ఆయన కృప మనకు కావాలి, దేవుని ఆలోచన మనకి కావాలి. ఎందుకంటే మన అధికారులను సృష్టించిన ఆయనే, మనల్ని పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని పుట్టించింది ఆయనే, ప్రధానమంత్రి గారిని పుట్టించింది ఆయనే కదా, ఆయనే. కాబట్టి నీ ప్రార్థన బట్టి నీ పై అధికారులు కానీ, నీ యజమానులు కానీ, నీ కొలీగ్స్ కానీ వారి స్థితిగతులను నీకు అనుకూలంగా దేవుడు మంచి వేస్తాడు. వాళ్ళు చెప్పినట్లు నువ్వు చెప్పినట్లుగా వాళ్ళు చెప్తారు. అది విశ్వాసం. పనుల్లో, వ్యాపారాలు అన్నింటిలో కూడా ఇలాగూ దేవుడు ప్రతిదినం మనకు జయాన్ని కలుగా చేస్తాడు. ఎవరైనా బిడ్డలు శోధనలు కలిగినప్పుడు జయించడానికి శక్తిని ఇస్తాడు. రకరకాలు ఇస్తాడు. ఇది జయం. కాబట్టి ఇక్కడ జయం ధ్వనులతో ఇకేం చేస్తాం, రాత్రి ఇంటికి వచ్చేస్తాం, మళ్ళా సాయంత్రం ఇంట్లోకి వచ్చేసేసి ఇక స్నానాలు అవన్నీ చేసుకొని భోజనానికి ముందు చాలా మంది ఉన్న 2-3 కూర్చొని ఫ్యామిలీ ప్రేయర్ చేసుకొని ఇంకా అంత నిద్రపోయిన తర్వాత కొంతమందికి రాత్రి ఏకాంత ప్రార్థన చేసుకుంటే నిద్రపోవడం. అప్పుడు ప్రార్థనలు అంటాయా, ఈ దినమంతా నీవు నన్ను కాపాడావు, శోధనలో పడకుండా సంరక్షించావయ్యా, ఈ దినపు ఈ జీవితంలో నా స్థితి నిలబెట్టావు, నాకు సాతాను నుండి లోకం నుండి జయాన్ని కలుగా చేశావు. స్తోత్రం, హల్లెలూయా. ఇవే జయధ్వనులతో, జయధ్వనులు ఇవే విశ్వాసులకు. దినదినము వారు స్తోత్రం ప్రభువా, ఈ దినమంతా నువ్వు కాచి కాపాడి నాకు ఇచ్చిన ఆదరణ కొరకు నీకు స్తోత్రాలు. అది ఇవి జయధ్వనులు విశ్వాస జీవితము. ఏమండి, ఏదో కీడు ఒక నష్టం కలగడం కాదు, లోకంలో దోషంలో పాపంలో పడకుండా మనం సంరక్షించబడటమే సరైన జయము. బ్లెస్సింగ్ గురించి ఏం మాట్లాడతాడు పౌలే, పేతురయ్య దుష్టత్వం నుండి మళ్ళించబడటమే ఆశీర్వాదం అంటారు. ఇది అంటే మనం మొదట దైవ నియమంలో దేవుని విశ్వాసంతో మన స్థితిని నిలబెట్టుకుని అలాగూ మనం సాగుతూ ఉండగా నీవు నేను ఊహించి ఆశించి ఆలోచించిన దానికంటే 2 3 సాధ్యమైతే 7 అభివృద్ధిని ఆశీర్వాదాన్ని దేవుడు మన సొంతం చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక్కోసారి కొన్ని విషయాలు దేవుని ప్రేరణగా మనం దిగులు పడతాం, దిగజారిపోతాం, ఇంకేముంది అనుకుంటాం. ఈ సమయంలో ఒకటే నువ్వు నేను జ్ఞాపకం చేసుకోవాల్సింది. హబక్కూకు ఒక మాట అంటాడు, నా 3:17 వచనాల్లో ఎన్ని పోయినా, ఎన్ని శాలలో పశువు లేకపోయినా ఏం లేకపోయినా నా దేవుని అనే మాట ఆనందిస్తాను, ఆయన బలం ప్రభావం చూసారా,
ఆ వాడు చదవండి సార్ అంతవరకు. అక్కడ చివరిలో దేవుడమ్మా నేను యెహోవాయందు ఆనందించదు, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదు. అది ప్రభువుకు యెహోవాయే నా బలము, ఆయన స్తోత్రం, నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును. చూసారా, దేవుని బలాన్ని మనం పోగొట్టుకోకుండా, దేవుడిచ్చిన పరిశుద్ధతను పోగొట్టుకోకుండా, దేవుని విశ్వాసతను పోగొట్టుకోకుండా, ఒకవేళ ప్రస్తుతం మనం కొన్ని పోగొట్టుకున్నాం. లోక సంబంధంగా మనం ఆస్తి విషయంలో, ధన విషయంలో పోగొట్టుకున్నాం, గృహ విషయంలో పోగొట్టుకున్నాం కదా. కొన్ని పొలాలు, స్థలాలు, కొన్ని ఈ లోకంలో కొన్ని ఉంటాయి కదా. అవి ఒకవేళ పొదువైనా పోగొట్టుకున్న పరిస్థితి అయినా, ఏమున్నా లేకున్నా దేవునిలో బ్రతుకులు మాత్రం మనము జార విడుచుకోకూడదు. చూడండి ఏమంటున్నాడు, నా దేవుని యందు నేను ఆనందిస్తాను, ఆయన బలము ప్రభావం నాతో ఉన్నట్టున్నాడు. అది అంటాడు, నా కాళ్ళను లేడి ఏమి పోయినా దేవుడు నీ స్థితిని నువ్వు, నీ విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే ఏం పోగొట్టుకుంటావో దానికి రెండంతలుగా యోగించినట్లుగా ఐశ్వర్యాన్ని, ఆశీర్వాదాన్ని దేవుడు నీ సొంతం చేస్తాడు. కొన్ని నువ్వు ఊహించు, ఇంకేముంది అంతా లాస్ అయిపోయిందిలే అనుకున్నట్లుగా ఉంటావు. దేవుని ఎడల నీకున్న నమ్మికని యథార్థతను బట్టి యథార్థవంతులకు దేవుడు ఏ మేలు చేయక అంటే నవ్వు అద్భుతం చూస్తావు, ఆనందిస్తావు, గంతులు వేస్తావు. ఆ స్థితిని దేవుడు ఇస్తాడు. అది జయధ్వనులతో ఈ జయాన్ని కలిగిస్తావు, గంతులు వేస్తావు, నాట్యం ఆడతావు. నానా మరి అంటాడు, దేవుని గురించి ఏం చేయాలంట? ఆర్భాటము చేయుడి. ఆర్భాటం ఇక్కడ రెండు ఉన్నాయి. ఆర్భాటం కొందరు దేవుని కృప మూలంగా భౌతికపరమైనటువంటి మేలు పొందుకుంటారు కదా, మేలు పొందుకుంటారు. కానీ వాళ్ళు చేసే ఆర్భాటం దేవునికి ఒక్కోసారి ఇంపుగా, ఇష్టంగా ఉండదు. ఏదైనా సరే మన బలులు కానీ, అర్పణలు కానీ, ప్రార్థన కానీ దేవునికి ఎలా ఉండాలి? ఇష్టంగా ఉండాలి. ఉండవు. ఎందుకుండవు అంటే ఒక ఉదాహరణ చెప్తాను. నిర్గమాకాండం 32వ అధ్యాయం. అక్కడ కూడా ఒక ఆర్భాటం, ఒక ధ్వని వినబడుతుంది. నానా 32వ అధ్యాయం 15 నుంచి చదవండి. 15 నుంచి 18. చూడండి, ఇక్కడ మోషే సీనాయి కొండ మీద 40 పగలు రాత్రులు ఉండి 10 ఆజ్ఞలను కదా, ఆ శాస్త్రాలు 2 పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చాడు. ఆ పలకలు చుట్టూ ప్రక్కలను రాయబడినవి. అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను రాయబడి ఉండెను. ఆ పలకల
పలకలు దేవుడు చేసినవి. ఆ పలకలు దేవుడు, చూడండి, దేవుడు చేసినవి వీళ్ళకి వినిపించి ఆజ్ఞ ప్రకారంగా వీళ్ళని జీవింపచేద్దామని మోసే వాటిని తీసుకొస్తున్నారు. ఇక్కడ ఏం జరిగిందో చూడండి. ఆ పలకల మీద తర్వాత 15 నుంచి ఇక్కడ ఒక ధ్వని పడుతుంది నాన్న. ఆ పాయింట్ మనకు కావాలి. యెహోషువ ఆ ధ్వని విని, ఆ ధ్వని లేక ఆర్భాటం విని, పాలెములో యుద్ధ ధ్వని అని, పాలెములో యుద్ధ ధ్వని అని మోషేతో అనగా అతడు అది జయధ్వని కాదు, ఒకటి అది జయధ్వని కాదు, అపజయ ధ్వని కాదు, అపజయ ధ్వని కాదు, సంగీత ధ్వని, సంగీత ధ్వని. అది సంగీత ధ్వని నాకు వినబడుచున్నది అని. చూసారా ఏ ధ్వనిది? ఆర్భాటం, సంగీతంతో కూడి. వారందరూ మోషే 40 పగలు రాత్రులు సీనాయి కొండ మీద ఉండి వారందరూ నిత్య జీవాన్ని పొందుకొని, దీవెనలు పొందుకొని, వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి ఈ ఆజ్ఞల అవసరం వాటిని తీసుకొస్తూ ఉండగా, కొద్దిగా ఈ దినాలు ఈ గ్యాప్లో వీళ్ళు ఏం చేయాలంటే, అయ్యా మా అయ్యగారిని క్షేమకరంగా తీసుకురయ్యా, నీ కృపతోడు గురించయ్యా, మమ్మల్ని కూడా వాగ్దాన దేశానికి నడిపించాయని ప్రార్థన చేసుకోవాలి. ఏదైనా ప్రార్థన చేయాలి. ఇక ఆదివారం ఒక రోజు ప్రార్థనకు వచ్చి మిగతా రోజులంతా ప్రార్థన లేకపోతే లోకంలో పడిపోతామా? లోకానుసారం జీవితం జీవిస్తామా? ఇది సరైందా? ఆదివారం దేవుడు మంచి పుట్టించాడు, ఆత్మీయ ఆహారం, నీతి నియమాలు నేర్పించాడుగా, అవి పట్టుకొని ముందుకు వెళ్ళిపోవాలి వారం అంతా. అది వీళ్ళు ఆ 40 పగలు రాత్రులు వీళ్ళు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, స్తుతించాలి, ఎదురు చూడాలి ఆయన కోసం. వీళ్ళలా కాకుండా మోషేని అహరోను శోధించారు. ఎక్కడ మా దేవుడు, మాకు కావాలి ఇక్కడ చేయాలని ఇసుకిస్తే వెంటనే ఆయన ఏం చేశాడంటే, తీసుకురాడు నాయనని వాళ్ళ బంగారు ఆభరణాలను తీసుకొస్తే వాటన్నిటితో ఒక దేని తయారు చేశాడు? దూడను తయారు చేసి ఇక బాగా తాగి ఆ సంగీత వాయించుకుంటూ నాట్యం ఆడుతూ పెద్ద ఆర్భాటం గొడవ చేసేసాడు. తిరణాల చూసారా? ఇది చేసిన దాన్ని బట్టి ఈ ఆర్భాటం, ఈ ధ్వని, ఈ శబ్దం తొలగి వారికి ఏం కలిగేసింది? దైవాన్ని ఆజ్ఞకు వ్యతిరేకమైనది, దైవ నియమానికి భిన్నమైనటువంటిది. దాని ద్వారా వారి జీవితంలో జరిగేది ఏమిటంటే ఆ పలకలు విసిరేయడం, అనేక మంది చావడం జరిగింది, శిక్షణ పొందుకున్నారు. నానా మీరు చదవలేక రిఫరెన్స్లో అదే మనం యెహోషువ గ్రంథానికి 6వ అధ్యాయానికి వెళితే ఆ ఎరుకో ప్రాకారాల చుట్టూ 7 పర్యాయాలు తిరిగి 7వ పర్యాయానికి ఆజ్ఞ వేసి స్తోత్రాలు చెల్లించి బోరలు ఊదినప్పుడు ఆర్భాటానికి ఎరుకో ప్రాకారాలు ఏమైపోయినాయి? కూలిపోయి. ఆ ప్రాకారాలు కూలిపోయినాయి. అవి వాగ్దాన దేశానికి వెళ్ళేటప్పుడు అడ్డుగా ఉన్నాయి. ఇప్పుడు అవి మామూలు ప్రాకారాలు కాదు, బలమైనవి, ఏ పిరమిడ్లకు బాంబులకు అవి పతనమయ్యేవి కావు. అలాంటి వాటిని దేవుడు చెప్పినట్లుగా కేకలు వేసి ఆర్భాటం చేసి ఆ ధ్వనితో దాన్ని హతమార్చాడు. మనం స్తోత్రాలతో, హల్లెలూయా పాటలతో దుష్టపు గోడలను మనం పతనము చేయగలము. ఏ సమస్య, దేనికైనా పరిష్కారం నీ స్తుతుల మీదే, నీ స్తోత్రాల మీదే ఆధారపడి ఉంది. అవి పవిత్రమైన పెదవుల నుండి వచ్చే స్తుతులుగా ఉండాలి, హృదయాంతరం నుండి వచ్చేటప్పుడు స్తోత్రాలుగా ఉండాలి. వాటికి వాడు పారిపోతాడు. హల్లెలూయా అంటేనే వాడికి మంట. పరిశుద్ధత లేని వారు హల్లెలూయా చెప్తే వాడికి హాయి, జ్వాలపాట. ఏమండి, ఏదైనా మనలోనే కూర్చుందన్నమాట. బుల్లెట్లు ఉన్నటువంటి తుపాకులు ఉంటుంది కదా, రివాల్వర్ ఉంటుంది, లేని రివాల్వర్ ఉంటుంది. టపా టపా ఎంత కొట్టినా ఇక్కడ శబ్దమే కానీ బయటికి బుల్లెట్స్ రావు. అదే ఉంటే శత్రువు గుండెకు హడలెత్తుంది, వాడు చస్తాడు. కాబట్టి మన స్తుతులలో శక్తి రావాలంటే మన అంతరంగంలో పరిశుద్ధత కావాలి. పవిత్రమైన పెదవులతో మందసాన్ని మోసుకుంటూ
యాజకులు, ప్రజలు, సైనికులు ప్రాకారం చుట్టూ ఎరుకో ప్రాకారం చుట్టూ తిరుగుతూ కేకలు వేశారు. ఆ ప్రాకారాలు 7వ పర్యాయం అయ్యి కూలి పోయి వాగ్దాన దేశంలో ప్రవేశించారు. అనా ఈ ఆర్భాటం స్తుతుల ఆర్భాటం, జయంతో కూడిన ఆర్భాటం. ఈ రీతిగా ఫైనల్గా మన విశ్వాస జీవితంలో ప్రభువారు తన భక్తుల ద్వారా, పౌరయ్య ద్వారా మనకు తెలియచేస్తున్నటువంటి ఆర్భాటం ఫైనల్గా ఉంటుంది. ఈ ఆర్భాటాలన్నీ మనము కలిగి ఉన్నప్పుడు, మన స్థితిలో మన విశ్వాసం సరిగా ఉండి జయాన్ని మనం పొందుకుంటూ ఉన్నప్పుడు, పాపం జోలికి మనం వెళ్లకుండా, పాపం మనలో పని చేయకుండా మనం పవిత్రంగా ఉన్నప్పుడు ఏమండి మన స్థితిగతులను మార్చుకొని దేవునికి అనుకూలంగా జీవిస్తూ నిత్య ప్రార్థన, వాక్య ధ్యానము, సహవాసము, అపోస్తలుల బోధ, ప్రార్థన, విజ్ఞాపన, పరిశుద్ధత, ఈ స్థితిని మనం కాపాడుకుంటూ దేవునిలో మనం జీవిస్తూ ఉండగా ఏమండి ప్రస్తుతము దేవుని సంఘము, సార్వత్రిక సంఘము యేసయ్య 2వ రాకడ కొరకు కనిపెడుతుంది కదా. ఏ గడిలో ఆయన వస్తాడో కనుక ఎప్పుడు వచ్చినా కూడా బుద్ధి గల కన్యకల వలె సిద్ధపాటు కలిగి ఉండాలి అంతే. ఎందుకంటే మీకు తెలియదు కాదు, మీరు చదవద్దు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకులు ఉన్నారు. ఆ 10 మంది కన్యకుల్ని డివైడ్ చేశాడు పరిశుద్ధాత్ముడు. వాళ్ళలో 5గురు బుద్ధి గల కన్యకులు, 5గురు బుద్ధి లేని కన్యకులు. ఏంటంట, ఎందుకు బుద్ధి లేని కన్యకులు అయ్యారంటే బుద్ధి గల వారికి సిద్ధిలు ఉన్నాయి, బుద్ధి లేని వారికి సిద్ధిలు ఉన్నాయి. వారికి ఒత్తులు ఉన్నాయి, ఆ దివిచీలో వీరికి ఒత్తులు ఉన్నాయి. వీళ్ళు కూడా చక్కటి డ్రెస్ వేశారు కన్యకులు కదా. కన్యకులకు ఎలాంటి డ్రెస్ ఉంటుందో యోధా స్త్రీలకి కన్యకులకి అలాగే అలంకరింప చేసుకున్నారు. అంతా బాగానే ఉంది. కానీ ఒకటే వాళ్ళకి వీళ్ళకి తేడా మీరే చెప్పండి. ఏంటంట, నూనె. ఒక 5గురు కన్యకులకేమో ఆ సిద్ధంలో నూనె ఉంది, 5 లేనే లేదు. వాళ్ళు కూడా వెలిగించుకున్నారండి, వెలిగించుకున్నారు కానీ అట్ట వెలిగిత ఆరిపోయింది. అంతే నూనె లేకపోతే అంతే కదా. ఆ ఫిల్మెంట్స్ అది లేకపోతే తెలిగినట్టు వెలిగితే తాపమాట బొలుబంతా నల్లగా అయిపోతుంది. లేదు, అర్ధరాత్రి వేళ ఒక పని ఆర్భాటం ఏర్పడుతుంది. ఏమని, పెళ్లి కుమారుడు వస్తాడో ఆగిపోయినాడు. ఆర్భాటం ఏమైంది సంగతి. బుద్ధిగల కానీ వాళ్ళు మీరు తక్కువ మేల్కొని లేచారు. వాళ్ళు డ్యూటీ వెలిగించుకున్నారు. బుద్ధి గల వాళ్ళు ఎదుర్కొంటున్నారు. బుద్ధి లేని వారికి కూడా, బుద్ధి లేని కవికలు కూడా వెలిగించేవి కానీ ఆరిపోతున్నాయి. వీళ్ళు అంటున్నారయ్యా మాకు నూనె ఇమ్మంటున్నారు, ఇది నీకును మాకును చాలు. అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కోమంటున్నారు. ఆ సబ్జెక్ట్ చాలా మంది నేను చెప్పను. ఇక్కడ ఈ ఆర్భాటం ఉన్నా కూడా ఆనందంతో పెళ్లి కుమారుడు ఎదుర్కొన్న వారు బుద్ధి గల కన్యకులు. అలాగే రేపు యేసు ప్రభువు వారు కూడా ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ నిర్వహిస్తున్నారు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ పరలోకమునుడి ప్రభువు దిగవచ్చును. క్రీస్తునందుడు మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనడానికి ఆకాశమణమునకు మేఘల మీద కొనిపోబడుదుము. కాగా మనం సదాకాలం ప్రభుత్వం కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు అది. రేపు మనకు వచ్చే ఆర్భాటం ఏంటంటే ఆ 2వ రాకడలో ఆయన ప్రధాన దూత శబ్దంతో మధ్యాకాశంలో ప్రత్యక్షం అవుతారు. కనుక అప్పుడు మనం ఎత్తపడాలంటే ఇప్పుడు మనం రాకడకు సిద్ధపడాలి. ఆ సిద్ధపాటు ఏంటంటే మనం ఈ లోకంలో ప్రతిదానికి అపజయానికి గురి కాకూడదు. శరీర శోధనకు, నేత్రాశకు, జీవపు డంబానికి గురి కాకుండా ప్రార్థన, వాక్యము, విశ్వాసంతో జయాన్ని పొందుకొని దేవునికి ఇష్టలుగా ఉండి దేవుని రాకడ కొరకు సిద్ధపడదా కొరకు కుమారుడు అని అతి కృపను అలాంటి ఆత్మీయ అనుభూతిని దేవుడు మనందరికి అనుగ్రహించును గాక.
పరమ తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి. నీ ప్రేమ ఉన్నతమైనది. ఈ దినాన పరమ కుమారు యొక్క 47వ కీర్తన మేము ధ్యానం చేసుకుంటాము. గుర్తించారు తండ్రి. జయధ్వనులు విన్నారు, అక్కడ చప్పట్లకు వచ్చారు, ఆర్భాటం చూశారయ్యా వారి ఆత్మనేత్రాలతో. మీరు రేపు ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో రెండవ రాకడ రాబోతున్నారు తండ్రి. మేమంతా పట్టడానికి మాకు కావలసిన ఆత్మీయ అలంకరణ, బుద్ధిగల కనికల వలె మమ్మల్ని సిద్ధపరిచాం. రాకూడదు సిద్ధపరిచాం. యేసు నా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.